Rajalakshmi garu, give us a overview of what your first encounter with Guruji, how you came to him, then and what really took place at that time. Yeah. So, as I told you, I'm an academic. So, some of my colleagues, they wanted to meet Guru Garu. They said there is one spiritual man here. We are going to meet him and ask him for some charity. So, నాకు అది నచ్చలేదు. Charity for college. Okay. అది నాకు నచ్చలేదు. You say he's a spiritual man. How could you ask him for charity? మనం ఏదో వెళ్ళి దండం పెట్టుకురావాలి కానీ అంతే పెద్దవాళ్ళని మనం ఇలాంటి ఇబ్బంది పెట్టకూడదు అన్నది దట్ వాజ్ మై వర్షన్. సో ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ విత్ యూ. దే లిటరలీ ఫోర్స్డ్ మీ టు ద వెహికల్ అండ్ నువ్వు రాకపోతే కుదరదు, యూ హ్యావ్ టు కమ్ అంటే సో అయిష్టంగా నేను బయలుదేరి వచ్చాక ఇక్కడ గురువు గారు మధ్యలో కూర్చున్నారు. ఇట్స్ అ స్మాల్ రూమ్, అది కోజీ రూమ్, చిన్న గది, ఆయన చుట్టూ చిన్న మోడల్ అంటే స్మాల్ స్టూల్స్ వేశారు. ఆ రోజు వెళ్ళి కూర్చున్నాను దాని మీద. నాకు నిజంగా తెలియదు గురువు గారు ఎవరు అన్నది నాకు తెలియదు. నేను ఆఫర్డ్ సీట్ వెళ్ళి కూర్చున్నాను. ఈ రోజు నన్ను అడిగితే ఎందుకు కూర్చున్నావు రాజలక్ష్మి అంటాను నేను. ఐ రియలీ డెంట్ నో హూ హీ వాజ్ ఆర్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దట్ ఎన్కౌంటర్. నాకు నిజంగా తెలియదు. దెన్ హీ సెడ్ ఏమిటి అన్నారు. How many of you were there at that time? Some five of us with some students. These are all with some students, all senior staff and students. So వీళ్ళందరూ they looked to me and said నువ్వు మాట్లాడని. అండ్ నాకు అది ఇష్టం లేదు, నాకు అడగడం అసలు ఇష్టం లేదు. Then I said sir, I used to call him sir. I don't know at what point of time he became my guru garu, నాకు నిజంగా ఐడెంటిఫై చేయలేను. సార్ అనేదాన్ని. సార్ మీరు పెద్దవారని విన్నాను. దిస్ ఇస్ ద వర్డ్ దిస్ ఇస్ ద సెంటెన్స్ ఐ అటర్డ్. మీ దగ్గరికి పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉంటే మాకు ఈ నీడ్ ఉందని చెప్పడానికి వచ్చామండి అన్నాను. అంటే హీ లుక్డ్ అట్ మీ డీప్ ఇన్ టు మై ఐస్ అండ్ హీ సెడ్ నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియదు పెద్దవాళ్ళు అన్నారు. అంటే నాకు ఏం తప్పు చేశానో నాకు అర్థం కాల. పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ అన్నాను నేను. ఆయన కళ్ళు మూసుకున్నారు, ఇంకేం మాట్లాడలేదు. మేము ఒక నిమిషం కూర్చుని ఇలా నమస్కారం పెట్టి ఐ సెడ్ టు మై సెల్ఫ్, సార్ నేనేమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి అని లోపల అనుకుని బయటకు వచ్చేసాను. నెక్స్ట్ మార్నింగ్ ఐ వాజ్ ఇన్ మై సీట్. ద అటెండర్ కమ్స్ టు మీ అండ్ సేస్, అమ్మ ఒక పెద్ద ఆయన వచ్చారు, ఆ పాప ఏదైనా అడుగుతున్నారు. సో ఐ జస్ట్ వెంట్ అవుట్ సైడ్. So you came to college? Yeah. Okay. I went to the portico. Guru Garu was there. Guru Garu with Raghavendran uncle, both of them. అదేంటి సార్ పెద్దవారు మీరు వచ్చారు అంతసేపు నా గోల, పెద్దవారు మీరు వచ్చారేంటి సార్, నేను వద్దును కదా అంటే, మంచి ఆలోచన వచ్చినప్పుడు హీ జస్ట్ లీన్ ఫార్వర్డ్ అండ్ సెట్, మంచి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే చెయ్యాలి, మరి చెడ్డదొస్తేనూ వాయిదా వెయ్యాలి అన్నారు. అని he said we'll make 25 toilets here, he said. That's a big girls institution. So he said we'll make 25 toilets. Then I said, sir, ee macha I've taken a plantation with the HPCL. It's a corporate social responsibility in the plantation change. It's a huge campus. Appudu I've seen a dormitory, sir. That's an old one. I'm basically ఆ డార్మిటరీ బాగుంది, అనెక్స్ ఒక పెద్ద టాయిలెట్ కాంప్లెక్స్ కూడా ఉంది, దాన్ని జస్ట్ రీవైవ్ చేస్తే సరిపోతుంది, లోపలంతా కమోడ్స్ అవన్నీ పెట్టి డోర్స్ అండ్ సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్స్ చేస్తే చాలు అంటే. దెన్ ఈ సెడ్ షల్ వి గో ఫర్ 2 lecture halls అన్నారు. అంటే నేను అన్నాను, ఏంటి సార్ మీరు వరాల మీద వరాలు ఇచ్చేస్తున్నారు అన్నారు. అంటే నిజంగా అజ్ఞానమే. అంటే సాక్షాత్ నడిచే పరమశివుడిని ఒక మెటీరియలిస్టిక్ థింగ్ని చూపించి నువ్వు వరాలు ఇచ్చేస్తున్నావు అంటే ఐ రియలీ డెంట్ నో ఇట్. ఒక మామూలు మనిషిగా మాట్లాడారు. నేను ఈ సెడ్ నాకు డబ్బులు మిగిలిస్తావా, నువ్వు డబ్బులు మిగిలిస్తావా అన్నారు. అది కాదు సార్, పెద్దవారు మీ డబ్బు వేస్ట్ అవ్వకూడదండి, మీ రూపాయి కూడా వేస్ట్ అవ్వకూడదు అన్నాను. దెన్ ఈ సెడ్ రాఘవేంద్రన్ ఈస్ కమింగ్
and then they'll monitor the program. Raghavendran Garu, Dr. Umakant, Subbarao Garu, Rambabu Garu, they were supervising the work. అని నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను, నీకు చెప్పి వెళ్దామని వచ్చాను అని వెహికల్ ఎక్కి వెనక్కి తిరిగి చూశారు. అది నాకు మహాతార్ బాబాజీ కనిపించినప్పుడు వెంటనే గురువుగారు కూడా కనిపించి మేమందరం ఒకటే అని చెప్పిన విజన్లో దిస్ పిక్చర్ కేమ్ దేర్. మేమిద్దరం ఒకటి అని చెప్పిన పిక్చర్ వచ్చిందన్నమాట. అట్లా ఒక 3 నెలలు వీళ్ళు పనిచేశారు. పని కంప్లీట్ అయింది. మధ్యలో గురువుగారు ఫెల్ సిక్. నేను ఒక చెంచాడు ఎక్స్పీరియన్స్ అయినా గురువుగారితో. ఐ జస్ట్ మెట్ హిమ్ ఇన్ ఏప్రిల్ ఆర్ సమ్వేర్ ఇన్ 2014 గురువుగారు సమాధి జరిగింది. ఈ మధ్యలో ఒక్కొక్కసారి చూసి వచ్చేదాన్ని. గురుగారు బాగాలేదంటే వచ్చి చూసి వెళ్ళేదాన్ని. అంతా బాగా అవుతుందా, గివ్ ఆల్ ఫెసిలిటీస్ టు స్టూడెంట్స్, గివ్ దెమ్ ఆల్ వాట్ ఎవర్ ఈస్ నీడెడ్, బీర్వాల్ పెట్టండి, లైబ్రరీ ఇవ్వండి, ఇలా అన్నీ చెప్పారు గురుగారు. చెప్పిన తర్వాత నేను మామూలుగా అంత కష్టపడ్డారు కదండి ఆయన ఓపెన్ చేస్తే సరిపోతుంది కదా అని అడిగారు. హీ వాజ్ కైండ్ ఇనఫ్. మళ్ళీ గంటలో రాఘవేంద్రన్ అంకుల్ వచ్చి ఎల్లుండి పొద్దున్న వస్తానన్నారు, గురువుగారు పూజ అవగానే అన్నారు. నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే నాకు ఈ పద్ధతులు తెలియవు. ఏదో సోషల్ ఫంక్షన్స్ ఐ కెన్ హోస్ట్ ఆర్ ఎనీథింగ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కాన్ఫరెన్సెస్ హోస్ట్ చేయగలను, బట్ స్పిరిచువల్ అంటున్నారు, ఈ పద్ధతులు మనకు తెలియవు అని నేను ఒక చెట్టు కింద ఆలోచిస్తుంటే వన్ ఆఫ్ మై కలీగ్స్ షీ కేమ్ అండ్ సెడ్, నడిచే పరమశివుడు అంటారండి ఆయన్ని, అంటే నేను ఆయనకి బట్టలు పెట్టాలనుకున్నాను అన్నారు ఆవిడ. అంటే ప్లీజ్ మేడం ప్లీజ్, ఐ డోంట్ వాంట్ ఎనీ క్రెడిట్ ఫర్ దిస్, యూ ప్లీజ్ డూ ఇట్ అని చెప్పి అట్లా మా ఇంట్లో గృహప్రవేశం ఎలా అయితే చేస్తామో అలా చేద్దామని అనుకుని గుమ్మడికాయ నవధాన్యాలు పట్టుకొస్తాం. నవధాన్యాలు తెచ్చావు అన్నారు గురువుగారు. అండ్ విఠల్ గారు వీళ్ళు మోసుకొచ్చారు గురువుగారిని. హీ వాజ్ వెరీ సిక్ అండ్ వీక్. ఒక చోట వీ హ్యావ్ పుట్ అప్ ఆల్ ద డైటీ అంటే పూజ అంతా పెట్టాము. దేర్ వేర్ అబౌట్ 200 స్టూడెంట్స్ అరౌండ్ ఇన్ దట్ లెక్చర్ హాల్. గురువుగారు హారతి ఇచ్చి అక్కడ పెట్టారు అనమాట. అక్కడ ఒక పట్టు చీర వేసాం. వేస్తే అది భగ్గమని అంటుకుంది. నేను చాలా భయపడ్డా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు చుట్టూరా, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. నన్ను పెద్ద కేక పెడితే అటు తిరిగిన వాళ్ళు వెనక్కి తిరిగి ఇలా చేతితోటి ఇలా అన్నారు. ఇట్ మేడ్ సర్కిల్స్ ఇన్ ద ఎయిర్. అంటుకున్నదంతా అలా ఆరిపోయింది, అంతా ఆరిపోయింది అలా. అండ్ అక్కడి నుంచి మేము ఏదో ఇన్వైట్ చేద్దాము అని చాలా ఏదేదో ప్లాన్ చేసుకునేసరికి గురువుగారు స్టేజ్ ఎక్కేసారు డైరెక్ట్గా. ఈ వెంట ఆన్ స్టేజ్. గురువుగారితో ఎప్పుడు అందరూ పెద్దవాళ్ళు ఉంటారుగా, అందరూ ఎక్కేశారు. ఎక్కేసాక దెన్ ఏంటి ఇది అంతా అనుకుని whoever is supposed to do the invocation, he said, ma'am, I cannot do this, I cannot control this crowd. And then I took that mic in my hands, like I'm used to, but I was actually overseeing the whole function and I was not clearly prepared for that. Then I wanted a minute gap so as to prepare myself. Then Guru garu enti annaru, ante ప్రార్థన సార్ అన్నాను. ఐ వాంటెడ్ టు బై సమ్ టైమ్ దేర్ ఆనెస్ట్లీ. ప్రార్థనతో నువ్వు మాట్లాడన్నారు. నువ్వు మాట్లాడాను కళ్ళు మూసుకున్నాను. ఐ ఇంట్రడ్యూస్డ్ హిమ్ యాజ్ ద జమీందార్ ఆఫ్ ఉర్లాం who had left everything behind to give us these blessings. Probably that was, he knew all that. అన్నీ వదిలేసి ఎలా జనం మధ్యలోకి వచ్చారో అని స్టార్ట్ చేస్తూ నాకు నిజంగా ఐ డి నాట్ హ్యావ్ ఎనీ డివోషన్, ఐ డి నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దేవతాస్, ఐ డి నాట్ నో ఎనీథింగ్ ఆఫ్ దిస్ స్టఫ్. ఈ స్టఫ్ అంతా నాకు తెలియదు. బట్ పీపుల్ వర్ టెలింగ్ మీ దట్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ శివ, ద కాన్సెప్ట్ ఆఫ్ శివ మాట్లాడుతున్నా. He just took over me. Right. He was talking through me. Atla I received his immense grace. So nice he could share this
scenario that took place at the college campus with all the students, the staff members, and the పెద్దవాళ్ళు. సరదాగా అడుగుతాను గురుగారు, when did you take me over? I'm so difficult కదా, such a difficult adult. When did you take over గురుగారు? ఒక్కసారే తీర్థం తీసుకున్నాను, బహుశా తీర్థం ఇచ్చినప్పుడు మీరు on the light side. If I may ask you, what was his profound message to the students at that time? ఆ గురువు గారిని 2 సందర్భాల్లో చూశానండి. చిన్నపిల్లలు క్యూరింగ్ చేయడం చూశాను ఇక్కడ. పెద్దవాళ్ళతో మళ్ళీ పెద్దవాళ్ళు అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు, నాకన్నా ఎన్లైటెండ్, ఇట్స్ ఓన్లీ రిలేటివ్ రైట్. వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఒక మహాజ్ఞాని, అపరమేధావి. హీ కుడ్ టాక్ అబౌట్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఎనీథింగ్ కదా. You really don't get to meet somebody in this human form with everything, who knows everything. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఒక అమ్మాయిలాగా మాట్లాడారు ఆయన. ఆడపిల్లలకి ఎలా ఉండాలి, ఆడపిల్లలకి ఏం కావాలి, రేపు ఫ్యూచర్ని ఈ ఆడపిల్లల్ని ఎలా వాళ్ళు తీసుకెళ్ళాలి, కుటుంబాలు ఎలా ఉండాలి. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ ఆయన ఒక అమ్మాయిలాగా అనిపించారు నాకు అక్కడ, టాకింగ్ టు హిస్ ఫ్రెండ్స్ అంతే. దేర్ ఇస్ నథింగ్ వెరీ సీరియస్ మెసేజ్ అంతా లేదు. పిల్లలు ఎలా ఉండాలి, ఆడపిల్లల గురించి ఎక్కువ చెప్పారు. So he became a student himself. He became a girl student. అమ్మాయిలాగే మాట్లాడారు. On a couple of occasions, I heard Guruji speak about his helping the college with lecture halls. Yes. And he took so much pride in expressing himself. Yes. I really remember that part. గురుగారు కట్టించిన వెంటనే హుదూద్ వచ్చింది, అన్నీ ఎగిరిపోయాయి. ఎవ్రీథింగ్ ఈస్ గాన్, స్వీట్ అవుట్. సో ఐ డెంట్ కమ్ బ్యాక్ టు టెల్ హిమ్ బికాస్ ఐ డెంట్ వాంట్ టు ట్రబుల్ హిమ్. నువ్వు చెప్పకపోతే నాకు తెలీదా అని అడిగారు. హీ డిడ్ ఇట్ ఫర్ ద సెకండ్ టైం. నాకు ఎంతసేపు ఏంటంటే పెద్దవారు వారిని ఇబ్బంది పెట్టకూడదు, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అంతే. ఇంక మిగతాదంతా నాకు అసలు ఏమీ తెలియదు అండి, ఏమీ తెలియదు. బట్ ఐ వాజ్ క్లీన్ లోపల. ఐ డెంట్ క్యారీ ఎనీథింగ్ ఎల్స్. తెలియదంటే తెలియదు అని చెప్పాను, ఇగ్నోరెంట్ అంటే ఇగ్నోరెంట్ అని చెప్పాను. అలా. Thank you for sharing that. If you have any couple more experiences with Guruji, please do share those. And right now, let's take another pause here, please. అంటే నువ్వు కోరుకో అవుతుంది అని చెప్పారు గురుగారు. నిన్న కోరుకుంటే అవుతుందా అంటే కోరుకో అవుతుంది అని అన్నారు. ఎలా కోరుకోవాలో చెప్పారు. బట్ అనుకోకుండా అన్నవి కూడా నిజం అవడం మొదలుపెట్టాయి. ఐ డోంట్ డిజర్వ్ మెనీ థింగ్స్ అనిపిస్తుంది బై వాట్ ఐ నో అబౌట్ మై సెల్ఫ్. ఇంత అవసరమా నాకు, ఇవన్నీ కావాలా, ఇవన్నీ నిజంగా డూ ఐ డిజర్వ్ దెమ్ అని చాలా సందర్భాల్లో అనిపిస్తుంది. అడగకుండా ఉన్నప్పుడు ఆయన ఎక్కువ ఇస్తారు. ఎందుకు ఇంత అంటే సరదాగా ఎంజాయ్ చేయంటారు. ఒకసారి I met Guru Garu. Somebody in Bhimili, he was literally forcing me to buy a plot, which I'm not interested in. What will I do in Bhimili? Another anukunedanni. And that man was pestering me literally. It was in 2010, if I'm right. He brought me somewhere behind this temple. And then I wanted to get rid of him. So I said, ఇలా చుట్టూ చూసాను, ఈ గోపురం కనపడింది, ఆ గోపురం దగ్గర ఉంటే నాకు చెప్పు, లేకపోతే నన్ను పిలవకు అని చెప్పాను. దట్ వాజ్ ఇన్ 2010. గోపురం ఇస్ టు బి అండర్లైన్డ్. అండ్ నేను తోటలో వచ్చి ఆనందవనంలో ఉండాలి అని కోరుకోలేదు. బట్ సమ్ గురుగారు గేవ్ మీ హౌస్ హియర్ ఇన్ ఆనందవనం టు లివ్. అనుకోకుండా ఐ గాట్ అన్ ఆఫర్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది అనగానే ఐ వెంట్ టు సీ దట్. లోపలికి వెళ్ళంగానే ద ఓనర్ ఆఫ్ ద హౌస్, షీ ఓపెన్ ద డోర్ అండ్ సెడ్, ఇదిగోండి ఈ తలుపు తీస్తే గోపురం కనిపిస్తుంది అని.
ఈ గోపురం ఎక్కడో విన్నానని when I rewind it. It was in 2010 that I said, గోపురం దగ్గర ఉంటే చెప్పు. That was not intentional. Just to avoid him I said that. But see, నువ్వు అడిగావు కాబట్టి నీకు తీసుకో అని. గోపురం is only 100 feet in front of you. Hardly 100 feet. అది చూడంగానే నా ఒళ్ళు జలధరించిపోయింది. అంటే ఇట్స్ యాజ్ ఇఫ్ సంబడి ఈజ్ లిస్నింగ్ టు అస్ ఆల్ ద టైమ్. ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అనవసరం, నువ్వు అడిగావు కదా తీసుకో.